నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాళ మనం జై హో సక్సెస్ మంత్రలో సహనం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మనం డిస్కషన్లోకి వెళ్ళే ముందుగా నేను ఈ సహనం గురించి ఒక చిన్న టాపిక్ మీతో డిస్కస్ చేస్తాను. 1960లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక చిన్న రీసెర్చ్ కండక్ట్ చేశారు. ఈ రీసెర్చ్ ఏంటంటే, ఒక స్కూల్లో ఒక తరగతి గదిలో చిన్నపిల్లల్ని తీసుకుని 4 to 6 years మధ్యలో ఉన్న పిల్లల్ని తీసుకుని అందరికీ ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారనమాట. అయితే ఒక 2 hours పాటు ఎవరైతే ఆ స్వీట్స్ని తినకుండా వెయిట్ చేసి ఉంటారో వాళ్ళకి మళ్ళీ 2 hours తర్వాత వచ్చి 2 స్వీట్ బాక్సులు ఇస్తామని చెప్పి గిఫ్ట్గా ఇస్తామని చెప్పారు. అయితే వాళ్ళు అలా వెళ్ళగానే చాలామంది పిల్లలు టగటగా తినేశారు. ఇంకొంతమంది పిల్లలు మాత్రం వెయిట్ చేశారు, కాసేపు చూసి ఇంకా వాళ్ళకు ఓపిక లేక వాళ్ళు కూడా తినేశారు. చాలా కొద్ది మంది మాత్రమే చివరి వరకు వెయిట్ చేసి 2 hours తర్వాత ఆ యూనివర్సిటీ వాళ్ళ నుంచి గిఫ్ట్స్ తీసుకోవడం జరిగింది. అక్కడతో ఈ రీసెర్చ్ ఎండ్ అవ్వలేదు. 30 years తర్వాత ఇదే పిల్లల్ని వాళ్ళ యొక్క ఎదుగుదలని వాళ్ళు చూశారు. అయితే వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అయ్యారు, సమాజంలో ఉన్న సంబంధాలు కావచ్చు, కెరియర్లో కావచ్చు, వారు ఉంటున్నటువంటి లైఫ్ స్టైల్లో కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్లో కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వారు అబ్జర్వ్ చేసినప్పుడు చాలా పెద్ద మార్పునే గమనించడం జరిగింది. ఎవరైతే గిఫ్ట్స్ తీసుకున్నారో చిన్నతనంలో వాళ్ళు అన్ని విషయాల్లోనూ ఉన్నత స్థానంలో ఉండడాన్ని వాళ్ళు గమనించారనమాట. సో ఈ చిన్న కథ మనకేం చెప్తోందంటే, మన లైఫ్లో సహనం అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవడం వల్ల మనం బెనిఫిట్స్ ఏం పొందొచ్చు, ఇది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. అయితే సహనం అంటే ఏంటి? ఏదైనా ఒక సంఘటన జరగడానికి ముందు వేచి ఉండే ధోరణిని మనం సహనం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో పేషెన్స్ అంటారు. అయితే మెంటల్గా, ఎమోషనల్గా మీరు ప్రతిదానికి కొంత టైం పడుతుంది కంప్లీట్ కావడానికి అని యాక్సెప్ట్ చేయగలిగే సామర్థ్యాన్ని మనం సహనం అంటారు. సో మీరు ఏదైనా బిల్ కట్టడానికి ఒక క్యూలో నిలబడ్డారనుకోండి, ఆ క్యూ కొద్దిసేపటి తర్వాత ఎండ్ అవుతుంది. అంతసేపు మీరు సహనంగా ఉండాలి, అప్పుడే పని పూర్తవుతుంది. లేదా మీరు ట్రాఫిక్లో చిక్కుకున్నారు, ట్రాఫిక్లో చిక్కుని హారన్ కొట్టడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. మీరు బీపీ, స్ట్రెస్, యాంగ్జైటీ పెంచుకోవటం తప్ప ఏ ఉపయోగం ఉండదు. ప్రతిదానికి కూడా టైంతో ఎండ్ అవుతుంది. ఈ మెంటల్, ఎమోషనల్ స్టేటస్ కలిగి ఉండటమే సహనం అని అంటాం. అయితే సహనానికి, బద్ధకానికి, అసహనానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మాకు తెలియజేస్తారా? సహనం అంటే వేచి ఉండే ధోరణి, దానికి సమయం పడుతుందని గ్రహించటం. అసహనం అని అంటే దాన్ని బద్ధకం కిందికి వచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, నేను రైట్ టైం కోసం, రైట్ మైండ్ కోసం, రైట్ ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటారు. ఇది వాళ్ళు బద్ధకానికి ఇచ్చే కారణమే, అది అసహనం కాదు. ఎందుకంటే ఏదైనా పని కంప్లీట్ అవుతేనే, ఆ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తేనే దాన్ని సహనం అంటారు. వెయిట్ చేయలేకపోవటాన్ని అసహనం అంటారు. అయితే ఇది కష్టంగా ఉంది, ఇది నాకు ఇష్టం లేదు, ఇది హార్డ్గా ఉంది అని పోస్ట్ పోన్ చేయటం కానీ, లేదా బద్ధకంగా చేయకుండా ఉండటం కానీ దీన్ని అసహనం అని అనరు. దీన్ని ఏంటంటే మూర్ఖత్వం అంటారు. అలా ఉదాహరణకి, ఒక తల్లి 9 మాసాలు వెయిట్ చేస్తేనే ఒక 12 బిడ్డకు జన్మనిస్తుంది. అంటే అక్కడ 9 నెలల సమయం అవసరం అవుతుంది. ఒక రాయిని పగలగొట్టాలంటే 6 నుంచి 7 దెబ్బలు వేస్తే ఆ రాయి పగిలిపోతుంది. అంటే 7 దెబ్బల వరకు మీరు వేస్తూనే ఉండాలి. నేను 7వ దెబ్బనే ముందు వేస్తాను అంటే దాన్ని అసహనం అన్నారు, దాన్ని మూర్ఖత్వం అని అంటారు. ప్రతి అన్ప్లెజెంట్ థింగ్కి ఒక ఎండ్ అంటూ ఉంటుంది. ఆచార్య ఆత్రేయ గారు చాలా బ్యూటిఫుల్గా ఒక గేమ్లో చెప్తారు. ఏమనంటే, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ కూడా మంచికని అనుకోవటమే మనిషి పని అంటాడు. అంటే మనం సహనంగా వెయిట్ చేస్తూ ప్రతిదీ కూడా మన మంచి కోసమే జరుగుతోంది అని కనుక మీరు గ్రహించగలిగినట్టయితే, ఆ మెంటల్ స్టేటస్, ఆ ఎమోషనల్ స్టేటస్ మీకు ఉన్నట్లయితే దాన్ని మనం సహనం అంటారు. అయితే ఇది ఎలా ఉంటుందంటే, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త
ఒక గురువు దగ్గరికి వచ్చి, స్వామి నాకు చాలా కష్టాలు ఉన్నాయి అని అంటే, ఇది శాశ్వతం కాదు నాయన అని చెప్తాడు. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత ఈ మాటలు నమ్మి, ఇది శాశ్వతం కాదు, నా కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మి తను వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 నెలల తర్వాత వస్తాడు, నా సమస్యలన్నీ తొలగిపోయాయి, నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను అంటాడు. ఇది కూడా శాశ్వతం కాదు నాయన అని చెప్తాడు. అంటే మనం ప్రతిదాని టైం పడుతుంది అని గ్రహించటాన్ని మనం సహనం అంటారు. అసహనం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా బద్ధకం మాత్రం కాదు, బద్ధకానికి అసహనానికి చాలా తేడా ఉంటుంది, అది గమనించగలరు. అలాగే ఈ సహనం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటారు? సహనం వల్ల 4 రకాల లాభాలు ఉన్నాయండి. ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెండవది సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మూడవది కెరియర్ పరంగా, నాలుగవది సోషల్ పరంగా. ముందుగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సహనం అంటే ఇది మిగతా వాటితో లింక్ అయ్యి ఉంది. అంటే యాంగ్జైటీ, బీపీ, యాంగ్రీ ఇవన్నీ కూడా దీని యొక్క చెల్లెలు అక్కలు లాంటి వాళ్ళు. ఎప్పుడైతే మీరు సహనాన్ని కోల్పోతున్నారో అప్పుడు మీకు బీపీ పెరుగుతుంది, స్ట్రెస్లో కూరుకుపోతారు. నెక్స్ట్ సహనం తర్వాత నెక్స్ట్ స్టేజీ యాంగ్రీ. సహనం లేకపోతే మీకు వచ్చేది కోపం వస్తూ ఉంటుంది, దేన్ని భరించలేరు. సో మీరు సహనంగా ఉన్నారంటే ఇవన్నీ మీ కంట్రోల్లో ఉన్నాయి, మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. ఇక రెండవది సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీరు సహనంగా వెయిట్ చేస్తున్నారంటే మంచి డిసిషన్స్ తీసుకోగలరు. అంటే మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలరు, ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలరు. రిస్క్స్ని మీరు అవాయిడ్ చేయగలరు. అంటే ఏదైనా పని చేసే ముందు దీంట్లో నిర్ణయం తీసుకునే ముందు దీంట్లో రిస్క్స్ ఏంటి, లాభాలేంటి, నష్టాలేంటి అని కనుక మీరు బేరీజు వేసుకోగలిగే సామర్థ్యం సహనంతో ఉన్నప్పుడు మీరు సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం. ఇక మూడో విషయం ఏంటంటే కెరియర్ పరంగా. కెరియర్ పరంగా మీ జాబ్లో మీ బాస్ కానీ కొలీగ్స్ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక ఇంటర్వ్యూ కోసమని కొంతమందిని పిలిచారు. పిలిచి 9 గంటలకు ఇంటర్వ్యూ అని చెప్పారు. చాలామంది ఇంటర్వ్యూకి వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. 9 గంటలకు మొదలు కావాల్సిన ఇంటర్వ్యూ ఎంతకీ మొదలు కావట్లేదు. అందరూ సహనంగా వెయిట్ చేస్తున్నారు. 2 గంటలు దాటింది, లంచ్ టైం అయ్యింది. లంచ్ టైం తర్వాత దాదాపుగా 70% మంది వెళ్ళిపోయారు, ఇంకా ఈ ఇంటర్వ్యూ జరగదేమో అని. ఆ తర్వాత ఈవినింగ్ 4 అయింది, మరికొంతమంది వెళ్ళిపోయారు. 5 అయింది. 5 గంటలకు ఒకే అతను మిగిలాడు. ఆ ఒకే ఒక అతని దగ్గరికి వచ్చేసి మేనేజరు ఇలా చెప్పాడు, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ అని అన్నారు. అదేంటి ఇంటర్వ్యూ జరగలేదు కదా అని అంటే, మేము సహనంగా ఉండే వ్యక్తి కోసం, అంటే మా జాబ్ యొక్క ప్రొఫైలు సహనంగా ఉండే వ్యక్తి కోసం మేము వెతుకుతున్నాం. మేము ఇప్పటివరకు మీకు టెస్టే కండక్ట్ చేసాం. 9 గంటల నుంచి 5 గంటల వరకు ఎవరైతే సహనంగా వెయిట్ చేస్తారో వాళ్ళకే ఈ జాబ్ ఇద్దాం అని అనుకున్నాం. మీరు వెయిట్ చేశారు, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ అని చెప్పేసి. సహనం వల్ల చాలా లాభాలు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. కానీ అసహనం వల్ల కూడా లాభాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇవాళ జైహో సక్సెస్ మంత్రంలో తెలుసుకుందాం. నిజంగా ఈ అసహనం వల్ల కూడా లాభాలు ఉంటాయంటారా? ఎస్, ఉంటాయండి. సహనం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అసహనం వల్ల కూడా కొన్ని లాభాలు ఉంటాయి. మీరు ఇప్పుడు గమనిస్తున్నట్లయితే టెక్నాలజీలో వస్తున్న మార్పులన్నీ కూడా అసహనం వల్ల వచ్చినవే. ఉదాహరణకి మీ మొబైల్ ఫోన్ తీసి అందులో చూడండి ఎన్ని యాప్స్ ఉంటాయో. ఈ యాప్స్ అన్నీ కూడా మీరు అసహనానికి గురయ్యి మనం కలిగించుకున్నవే. దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది, ఎన్నో పనులను తొందరగా పూర్తి చేయగలుగుతున్నాం. సో టెక్నాలజీలో వస్తున్న మార్పులన్నీ కూడా మనం అసహనంతో వచ్చినవే. ఇక రెండో విషయం ఏంటంటే ఇంటర్నెట్ స్పీడ్ అనేది డ్రాస్టికల్గా పెరిగింది. ఒక 15 సంవత్సరాల క్రితం చూసినట్టయితే 64 kbps ఉండేది. దానికోసం అది చాలా ఎక్కువ స్పీడ్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు 100 mbps స్పీడ్ కూడా మనకు సరిపోవట్లేదు. సో ఈ స్పీడ్లో పెరగటం వల్ల ఇంటి దగ్గర నుంచే మనం జాబ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏదైనా మూవీస్ని అతి తొందరగా డౌన్లోడ్ చేసుకొని మనం చూడగలుగుతున్నాం. ప్రతి పనిని చాలా తొందరగా సాధించగలుగుతున్నాం. సో టెక్నాలజీలో వస్తున్న మార్పులు, ఇంటర్నెట్లో వస్తున్న మార్పులు కూడా అసహనం వల్ల వచ్చినవే. ఇక మూడవ విషయం, రవాణా వ్యవస్థలో కలిగిన మార్పులన్నీ కూడా అసహనం వల్లవే వచ్చినవి. ముందుగా మనం కొంతకాలం వెనక్కి వెళ్ళినట్టయితే ప్రయాణానికి మనం ఎడ్ల బండ్లను వాడేవాళ్ళం. అది అసహనంతో కూడుకుని. ఆ తర్వాత 2 వీలర్స్ వచ్చాయి, 4 వీలర్స్ వచ్చాయి, ట్రైన్స్ వచ్చాయి, ఏరోప్లేన్స్ వచ్చాయి. ఇదంతా మనం అసహనంగా ఉండి వాటి స్పీడ్ కోసం ప్రయత్నించడం వల్లనే మనం ఈ రవాణా వ్యవస్థలో చాలా ముందుకు వెళ్ళగలిగాం. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ అని వస్తున్నాయి.
ఎంతో స్పీడ్గా 1000 km/h. సో అసహనం వల్ల కూడా ఇలాంటి లాభాలు ఉన్నాయి. కాబట్టి టెక్నాలజీలో వస్తున్న మార్పులు కానీ, ఇంటర్నెట్లో వచ్చిన మార్పులు కానీ, రవాణా వ్యవస్థలో వచ్చిన మార్పులు కానీ, ఇవన్నీ కూడా అసహనం వల్ల కలిగినవి. ఈ అసహనానికి కారణాలు ఏంటంటారు? అసహనానికి ముఖ్యంగా 3 రకాల కారణాలు ఉన్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నాం, టెక్నాలజీలో వచ్చిన మార్పులు అభివృద్ధిని సాధించాయని. కానీ టెక్నాలజీలో వస్తున్న మార్పులు మనల్ని వెనక్కి లాగుతున్నాయి. ఏంటంటే అసహనానికి గురి చేస్తున్నాయి. మీరు ఇప్పుడు చూడండి, మన చేతిలో డబ్బు లేకపోయినా కూడా క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు కట్టేస్తున్నాం. మన దగ్గర ఏదైనా సినిమా చూడాలనుకున్నా కూడా ఇంటి దగ్గర నుంచే ఏ సినిమా, ఏ థియేటర్లో, ఏ ప్లేస్లో, ఏ రోలో కూర్చొని చూడాలో మనం ఇక్కడి నుంచే నిర్ణయిస్తున్నాం. సో ఇదంతా ఏం జరుగుతుందంటే మనం ప్రతిదీ చాలా తొందరగా పొందుతున్నాం అనే భావన కలుగుతుంది. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మీరు మొబైల్ ఫోన్తో ప్రతి ఒక్కరికి ఇన్స్టెంట్గా కనెక్ట్ కాగలుగుతున్నాం. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చాలా తొందరగా సాధ్యమే అని వాళ్ళకి తెలుస్తుంది. ఇక ఎక్కడైతే వెయిట్ చేయాల్సిన విషయం వస్తుందో వాళ్ళు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. స్ట్రెస్ పెరిగిపోతుంది. చిన్న చిన్న సమస్యలకే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మొబైల్ ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు కనెక్ట్ కావాల్సిందే. SMS ఇస్తే వాళ్ళు వెంటనే రిప్లై ఇవ్వాల్సిందే. మనం వాట్సాప్లో ఆ బ్లూ కలర్ టిక్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది అంటే మనం అసహనాన్ని ఈ టెక్నాలజీ పెంచుతోంది. మీరు పెంచిన విధానం, పిల్లలు పెరిగిన విధానం అంటే ఏంటంటే, ఈ మధ్య ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, చిన్నప్పుడు చిన్నపిల్లలు అతి ఎక్కువ సార్లు గుక్క పట్టి ఏడవటం వల్ల వాళ్ళలో అసహనం పెరుగుతుందట, యాంగ్రీ పెరుగుతుందట. పెరిగిన తర్వాత స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయట. ఎందుకనంటే ఎప్పుడైతే మీరు చిన్నప్పుడు గుక్కపట్టి ఏడవటం వల్ల 2 న్యూరో కెమికల్స్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి, అడ్రినలిన్ అండ్ కార్టిజోల్. ఇవి మీ యొక్క బ్రెయిన్ వ్యవస్థనే మార్చేస్తున్నాయి. దానివల్ల మీరు అసహనం పెరిగిపోయి, యాంగ్రీనెస్ పెరిగిపోయి, వాళ్ళు సమస్యల్లో కూరుకుపోయి స్ట్రెస్ అనేది అతి ఎక్కువగా ఉండటం గమనించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లల్ని ఎక్కువసార్లు గుక్కపట్టి ఏడ్చే ప్రయత్నం చేయనివ్వకండి. ఇక రెండవ విషయం, పెంపకంలో జరుగుతున్న పొరపాట్లు ఏంటంటే, పిల్లలు విని నేర్చుకోరు, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. మీరు అసహనంగా గొడవ పడుతున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడుతున్నారు, లేదా తండ్రి అసహనంగా ఫీల్ అవుతున్నాడు ప్రతి విషయానికి, తల్లి అసహనంగా ఫీల్ అవుతుంది అంటే ఆ ప్రభావం తప్పకుండా పిల్లలపైన ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల ముందు వాగ్యుద్ధానికి దిగకూడదు. మూడో విషయం ఏంటంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, మనం ట్రాఫిక్లో బయలుదేరితే మనకు ట్రాఫిక్ అనేది తగలకూడదు. ఏదైనా క్యూలో నిలబడితే అసలు అక్కడ క్యూనే ఉండకూడదు. బ్యాంక్కి వెళితే మనమే వెళ్ళి డిపాజిట్ చేసుకునేట్టుగా ఉండాలి. ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే ఇప్పటికిప్పుడు నాకు ఆ స్కిల్ వచ్చేసేయాలి. ఇలా అసహనానికి గురవుతున్నారు. నేను ఈ మధ్య మా మిత్రుని అడిగాను, ఒరే సహనాన్ని పెంపొందించుకో, చాలా ఉపయోగాలు ఉంటే అది ఎంత తొందరగా వస్తుంది అని అడిగాడు. సో సహనాన్ని నేర్చుకోవడానికి కూడా అసహనం. అలాగే ఒక స్కిల్ నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. మీరు ఏదైనా వెహికల్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు అనుకోండి, దానికి కొంత టైం పడుతుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్, మెంటల్లీ ఎమోషనల్లీ యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఎదుటివారు మనకు నచ్చిన విధంగా, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అంటారు, ఎదుటివారు మనకు నచ్చిన విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే యు ఆర్ ఏ యూనిక్ పర్సన్, హీ ఈజ్ ఏ యూనిక్ పర్సన్. వాళ్ళు మీకు నచ్చినట్టుగా ఉండాలి అని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల కూడా అసహనం పెరిగిపోతుంది. అయితే ఈ అసహనం వల్ల టెక్నాలజీ పరంగా చాలా బెనిఫిట్స్ ఉండొచ్చు, మనం వేగాన్ని అందుకుంటున్నాం అసహనం వల్ల. కానీ సహనం కోల్పోవడం వల్ల జనరల్లీ మనలో కోపం పెరుగుతోంది, దానివల్ల బీపీ లాంటి టెన్షన్స్ అవి పెరగటం వల్ల ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనిషి ఆరోగ్యం దెబ్బతిండమే కాకుండా రిలేషన్షిప్స్ కూడా ప్రభావితం అవుతున్నాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కావచ్చు, అండ్ స్టూడెంట్స్ కావచ్చు, సొసైటీలో ఫ్రెండ్స్ కూడా, ఇవన్నీ ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఈ అసహనం వల్ల దెబ్బతింటున్నాయి అనేది మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సందర్భాల్లో ఈ ఒత్తిడి ప్రపంచంలో సహనాన్ని పెంపొందించుకోవడం ఎలా అంటారు? సహనాన్ని పెంపొందించుకోవడానికి నేను 5 రకాల సూచనలు చేస్తాను. ముందుగా సహనం ఎలా ఉండాలంటే, మనకు భూదేవికి ఉన్నంత
సహనం ఉండాలి. ఎందుకు భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి? భూదేవిని ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకున్నారంటే, మనం ఈ ప్రపంచంలో భూమిపైన ఏం చేసినా కూడా భూదేవి సహిస్తుంది. మన అవసరాల కోసం భూమిని తవ్వుతున్నాం, భూమిపైన రోడ్లు వేస్తున్నాం, బిల్డింగ్లు కట్టేస్తున్నాం, అయినా కూడా సహనంగా ఉంటుంది. సో భూమికి ఉన్నంత సహనాన్ని మనం అవలంబించుకోవాలంటే 5 రకాల సూచనలు చేస్తాను. ఐడెంటిఫై ద ట్రిగ్గర్ పాయింట్. అసలు మీరు అసహనానికి గురి కావడానికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటి ఒక్కసారి ఆలోచించండి. వాటిని లిస్ట్ అవుట్ చేయండి. ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని లిస్ట్ అవుట్ చేయండి. 3 కాలమ్స్గా విభజించుకొని మొదటి కాలంలో ఏంటి కారణాలు అంటే, మీరు ట్రాఫిక్ వల్ల అసహనానికి గురవుతున్నారా, బ్యాంకుకి వెళ్ళినప్పుడు అసహనానికి గురవుతున్నారా, లేదా స్కిల్ నేర్చుకోవడానికి అసహనానికి గురవుతున్నారా, లేదా బిల్ పేమెంట్ కోసం నిలబడ్డప్పుడు అసహనానికి గురవుతున్నారా, అసలు మీరు ఎందుకు అసహనానికి గురవుతున్నారు కనుక ఈ ట్రిగ్గర్ పాయింట్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే సగం సమస్య సాధ్యమైనట్టే. ఆ తర్వాత రెండో కాలంలో మీరు దీన్ని సొల్యూషన్, మీకు ఈ సొల్యూషన్ ఉందా, ఉంటే దానికి ఎదురుగా టిక్ పెట్టండి. ఒకవేళ లేనట్టయితే అది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్, అంటే రియాలిటీకి అతీతంగా మీరు ఆలోచిస్తున్నారన్నమాట. సో దానికి ఎదురుగా URE అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అని రాయండి. ఇక మూడో కాలంలో మీరు ఒకవేళ టిక్ కొట్టిన దానికి సొల్యూషన్ ఉందా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సమస్య వల్ల మీకు అసహనం గురవుతుంది, దానికి ఎదురుగా మీరు టిక్ పెట్టారనుకోండి. పెడితే దాన్ని ఎలా సాధించవచ్చు అంటే, మీరు వేరే రూట్లో ఏమైనా వెళ్ళగలరా, లేదా 15 నిమిషాల ముందు ఏమైనా బయలుదేరగలరా, ఇలాంటి సొల్యూషన్ ఏమైనా ఉందా, దాన్ని రాసుకోండి. ఎందుకంటే ట్రిగ్గర్ పాయింట్ని మీరు కనుక గుర్తుపట్టగలిగితే కొంత సమస్యను సాధించినట్టే. దీనికి ఉదాహరణగా నేను ఒక కథ చెప్తాను. ఒక స్వామీజీ దగ్గరికి వచ్చి ఒక అతను అడిగారట, మీరు సహనంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కదా, మీకు అసలు కోపం అంటూ రాదా అని అడిగాడట. అడిగితే రాదు అని అన్నాడు. అదే ప్రశ్నను రెండోసారి వేశాడు, రాదు అన్నాడు. అదే ప్రశ్నను మూడోసారి వేశాడు, తనకు అసహనం మొదలైంది, రాదు అని కొంత బిగ్గరగా మొదలుపెట్టాడు. అదే ప్రశ్నను 4వసారి వేశాడు, 5వసారి, 10వసారి వేయగానే నాకు కోపం రాదు, నేను సహనంగా ఉంటాను అని అరిచాడట. ఇది వినటానికి జోక్గా ఉన్నా కూడా ఆ ట్రిగ్గర్ పాయింట్ని కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగినట్టయితే తప్పకుండా మనం అవాయిడ్ చేయవచ్చు. ఈ 3 కాలమ్స్ మెథడ్ని ఫాలో అయినట్టయితే మీరు తప్పకుండా అవాయిడ్ చేయగలరు. ఇక రెండో విషయం ఏంటంటే డీప్ బ్రీత్, అంటే దీర్ఘంగా శ్వాసను తీసుకోవటం. మీరు గమనించండి, మీరు అసహనానికి గురవుతున్న మరుక్షణం మీ శ్వాస వేగం అందుకుంటుంది, బీపీ కంట్రోల్లో ఉండదు. అసహనం వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవి. ఇది ఎందుకు జరుగుతుందంటే, మన బ్రెయిన్లో 2 రకాల కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అడ్రినలిన్ అండ్ కార్టిజోల్. ఇవి ప్రొడ్యూస్ కాగానే మనం బయట ఉన్న ప్రపంచంలో ఉన్న సమస్యని ఎదుర్కోవడానికి కానీ లేదా ఆ సమస్య నుంచి పారిపోవడానికి కావాల్సిన శక్తిని ఈ 2 కెమికల్స్ ఇస్తాయి. ఎప్పుడైతే అవి బాడీలోకి ఎంటర్ కాగానే ఆ శక్తిని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. కాబట్టి మీ శ్వాస వేగాన్ని అందుకుంటుంది. మీ శ్వాస వేగాన్ని అందుకోగానే షాలో బ్రీతింగ్ అలాంటి శ్వాస మొదలవుతుంది. వెంటనే మీరు అసహనానికి గురవుతారు, స్ట్రెస్ పెరుగుతుంది, ఇక యాంగ్రీలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీ బ్రీత్ని అబ్జర్వ్ చేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్. ఎక్కువ సేపు దీర్ఘంగా శ్వాసను కనుక తీసుకున్నట్టయితే వెంటనే మీ మెదడుకి మీరు ఒక సందేశాన్ని పంపించిన వాళ్ళు అవుతారు. ఏంటి అంటే, ఓ బయట ఉన్న సమస్య సాల్వ్ అయిపోయింది. ఒకసారి మీరు అసహనంలో ఉన్నప్పుడు అమ్మయ్య అని అనుకోండి, వెంటనే ఆ సిగ్నల్ మీ బ్రెయిన్కి అందుతుంది. ఓ బయట ఉన్న సమస్య తొలగిపోయింది, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలనని బ్రెయిన్కి, సబ్కాన్షియస్ మైండ్కి అందగానే మీకు సహనం మొదలవుతుంది. ఇక మూడో అంశం ఏంటంటే టెల్ ఎ డిఫరెంట్ స్టోరీ. అంటే మీ మైండ్ని కన్ఫ్యూజ్ చేయండి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. లిఫ్ట్ కనిపెట్టిన మొదట్లో లిఫ్ట్ ఎక్కడానికి చాలామంది కూడా చాలా టైం తీసుకుందని కంప్లైంట్ చేసేవారట. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక మానసిక శాస్త్రవేత్తను కలిస్తే ఆ లిఫ్ట్లో అద్దాన్ని పెట్టండి అని చెప్పారట. ఈ అసహనానికి అద్దానికి ఏంటి రిలేషన్ అని వాళ్ళకి ముందుగా అర్థం కాలేదు. ఆ తర్వాత లిఫ్ట్లో అద్దాన్ని పెట్టగానే అప్పుడు టైమే తెలియలేదట వాళ్ళకి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మీ యొక్క ఫోకస్ని డైవర్ట్ చేస్తున్నారు, మీ మైండ్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
మీకు టైం తీసుకుంటుంది, అసహనం కలుగుతోంది అన్న విషయాన్ని గమనించకుండా మీరు మైండ్ని డైవర్ట్ చేయగలిగితే తప్పకుండా మీరు సహనంగా ఉండగలరు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు బ్యాంక్ లైన్లో నిలబడ్డారు అంటే దాన్ని మీరు హౌ లక్కీ యూ హ్యావ్ అంటే మీరు ధనం కలిగి ఉన్నారు, మీరు అందులో డబ్బులు వేస్తున్నారు, మీ దగ్గర డబ్బు ఎంతో కొంత ఉంది, మీరు ఎంతో లక్కీ అని ఆలోచించుకోండి. అప్పుడు మీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ట్రాఫిక్లో ఉన్నారు, జాబ్ కోసం లేట్ అవుతుంది, ఎంతోమంది జాబ్ లేకుండా వెయిట్ చేస్తున్నారు, మీరు జాబ్ కోసం వెళ్తున్నారు, చిన్న ఇబ్బంది కలిగి ఉండవచ్చు అని కనుక మీరు అనుకున్నారనుకోండి, వెంటనే మీ యొక్క మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఇలా కనుక చేసినట్టయితే మీకు బాగుంటుంది. తర్వాత ఏదైనా ఆల్టర్నేట్ కనుక ఉంటే ఆలోచించండి. 4వ అంశం ఏంటంటే, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ షూస్ అంటే ఎంపతి ఫీల్ కండి. అంటే ఎదుటివారు ఏ బాధలో ఉన్నారో గనక మీరు తెలుసుకోగలిగితే, వారి స్థానంలో ఉండి ఆలోచించగలిగితే వెంటనే మీకు సహనం పెరిగిపోతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను. ఒక వ్యక్తి ఒక ట్రైన్లో వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఎదురుగా ఒక 18 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ తండ్రితో వెళ్తున్నాడు. ఆ అబ్బాయి, చూడు ఈ లైట్ ఎంత బాగుంది, ఈ సీట్లు ఎంత బాగున్నాయి, ఆ అమ్మాయి ఎంత బాగుంది, చూడు చెట్లు పరిగెడుతున్నాయి. ఇలా ఒక 5-6 సంవత్సరాలు వయస్సుండే వ్యక్తి ఎలా చేస్తాడో ఆ 18 సంవత్సరాల వ్యక్తి కూడా అలాగే చేస్తున్నాడు. ఇది చూస్తున్న ఈ వ్యక్తికి అసహనం పెరిగిపోసాగింది. ఏంటి ఇతను చిన్నపిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నాడు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత, ఏంటి మీ వాడికి బుద్ధి లేదా, అసలు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అని ఆ తండ్రిని అడిగాడు. అడిగితే ఆ తండ్రి ఇలా చెప్పాడు ఏంటంటే, తనకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కళ్ళు పోయాయి. కళ్ళు పోయిన తర్వాత ఇప్పటి వరకు కళ్ళు రాలేదు. ఈ మధ్యనే మేము ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ నుంచి కంప్లీట్ అయిన తర్వాత ఈరోజే బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మా ఊరికి వెళ్తున్నాం కాబట్టి అతను అలా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు. ఇక ఆ తర్వాత ఇతను ఎంతసేపు తను చేస్తున్న చిలిపి పనులను కానీ వేటిని కానీ చూస్తున్నా కూడా తనకు అసహనం కలగలేదు. ఎందుకంటే తను అతడి వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నాడు. అలాంటి ఆలోచన కనుక మీరు చేసినట్టయితే అసహనానికి గురికారు. ట్రైన్ యువర్ బ్రెయిన్. మీ మైండ్ని ట్రైనప్ చేయండి. మనము ఏది కూడా ట్రైన్ చేయకుండా మనం సాధించలేము. మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి, దాన్ని మనం ట్రైన్ చేయకుండా, మన బ్రెయిన్ని ట్రైన్ చేయకుండా లాంగ్వేజ్ని నేర్చుకోలేము. ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలనుకోండి, చిన్న చిన్న వెయిట్స్ తోటి లిఫ్ట్ చేయడం మొదలు పెట్టాలి, కానీ అమాంతం ఒకేసారి మనం చేయలేము. మన బ్రెయిన్ని కూడా మీరు ట్రైన్ చేయడం ద్వారా మీరు సహనాన్ని పొందవచ్చు. దీనికోసం అత్యద్భుతమైన మార్గం ఏంటంటే పుస్తక పఠనం, బుక్ రీడింగ్. మీరు బుక్ రీడింగ్ కనుక అలవాటు చేసుకోగలిగితే మీరు ఎంతో సహనాన్ని అలవాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ రకంగా మీరు ట్రైన్ యువర్ బ్రెయిన్. ఇక రెండవది ఏంటంటే కుకింగ్ అలవాటు చేసుకోవచ్చు. ఈ మధ్య ఆడవాళ్ళకు కూడా కుకింగ్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. కుకింగ్ కానీ, ఆర్ట్ ఆర్ క్రాఫ్టింగ్ కానీ, లేదా ఎనీ డ్రాయింగ్ కానీ, ఇలాంటి పేషెన్స్తో కూడుకున్న స్కిల్స్ని మీరు అవలంబించుకున్నట్టయితే అప్పుడు మీకు కొంత సహనం అలవాటు పడుతుంది. ఇక మూడో అంశం ఏంటంటే టెక్నాలజీ అవాయిడ్ చేయండి. వీక్లీ వన్స్ ఏ డే వితౌట్ ఏ మొబైల్ అని కనుక మీరు పెట్టుకున్నట్టయితే టెక్నాలజీని మీరు అవాయిడ్ చేయగలిగిన వాళ్ళు అవుతారు. అవాయిడ్ చేసిన వెంటనే మీకు సహనం పెరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య టెక్నాలజీ మనం ప్రతిదీ కూడా ఫాస్ట్గా జరగాలని కోరుకుంటున్నాం. ఇది సాధ్యం కాదు. ప్రతిదానికి కొంత టైం పడుతుంది అని గ్రహించగలగాలి. దీన్నే మనం సహనం అంటున్నాం. ఇలా ఈ 5 రకాల సూచనలు మీరు కనుక పాటించినట్టయితే మనం తప్పకుండా సహనాన్ని పెంపొందించుకోగలం. సో ఫైనల్లీ మా జైహో వ్యూవర్స్కి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? మనకు ఏదైనా ఒక వరల్డ్ క్లాస్ స్కిల్ అలవాటు కావాలంటే దానికి 10,000 గంటల సాధన అవసరమట. అంటే సచిన్ టెండూల్కర్ వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్గా కావడానికంటే ముందు, వరల్డ్కి పరిచయం కావడానికంటే ముందే తనకు 10,000 గంటల ప్రాక్టీస్ ఉంది. అలాగే పివి సింధు కూడా వరల్డ్కి పరిచయం కావడానికంటే ముందే 10,000 గంటల ప్రాక్టీస్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మనం అసహనంలో 10,000 గంటల్ని ఎప్పుడో దాటేసాం. కాబట్టి మనం వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్గా తయారయ్యాం. కాబట్టి సహనాన్ని కూడా మీరు 10,000 గంటలు ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ అసహనం తొలగిపోయి సహనం ప్లేస్లోకి రాగలం. కాబట్టి ప్రతిరోజు మీరు సహనంగా ఉండడానికి ఎంతో కొంత టైంని కేటాయిస్తే
మీరు అతి కొద్ది కాలంలో మీరు ఒక సహనం, పూర్తిగా పేషెన్స్ కలిగిన వ్యక్తిగా మీరు అభివృద్ధి పొందగలరు. థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.